దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ప్రయాణమై పరలోకమున రాజ్యమును గూర్చి అనేక సంగతులు బోధించుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణములో ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆమె పేరు రాయలేదు కానీ 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగి ఒక స్త్రీ బాధపడుచు ఉన్నది. ఆమె అనేక మంది వైద్యుల చేత ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వారి దగ్గర మందులు వాడి సాగుతూ ఉంది, కానీ రోగమునకు నివారణ, స్వస్థత రావటం లేదు. ఆమె యేసును గూర్చి వింది, ఆయనను చూడాలని, ఆయన దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. తన మనసులో ప్రగాఢమైన సంకల్పముతో, విశ్వాసముతో ఆమె ఉన్నది. ఒక రోజున ఆయన దారి మార్గాన వెళుతూ ఉన్నాడు. ఆ సంగతి గ్రహించిన ఆమె ఆయన జనసమూహంలో ఉన్నాడు, ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. వెళ్ళి ఆ జనములో యేసుక్రీస్తు వారు వస్త్రాన్ని ముట్టుకుని ఆమె బాగుపడింది. ఆయన అంటూ ఉన్నాడు, నాలోని ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, ఎంత జనసమూహము నీ మీద పడుచున్నారు, ఎవరిని ముట్టుకున్నారని అడుగుతున్నావా? నాయన, లేదు లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ప్రియులారా, అందరూ ఆయనను వెంబడిస్తున్నారు కానీ, అందరూ ఆయన మీద పడుతూ ఉన్నారు కానీ వారిలోనికి దేవుని శక్తి వెళ్ళలేదు. వారు ఆయన చూడాలని, వారి యొక్క జీవితాలలో కొరతలు తీర్చుకోవాలని వచ్చారు. కానీ ఏమైతే గొప్ప విశ్వాసముతో ఆయనను ముట్టుకున్నది, నమ్మింది, కార్యము జరిగింది. 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతున్న ఆ బాధ ఆయన వస్త్రపు సింగ ముట్టిన వెంటనే నివారణ అయింది, స్వస్థత కలిగింది, రక్తధార కట్టడింది, అద్భుతమైన స్వస్థత ఆమె పొందుకుంది. అది గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు అడిగినప్పుడు ఆమె ఎదుటికి వచ్చి సాగిలపడి ఆయనకు జరిగినదంతా చెప్పింది. ప్రిలారా, ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ నమ్మకం ఎంతో గొప్పది, గనుక నీకు నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది, భయపడవద్దు, ఇక నుంచి నీవు సంతోషంగా బ్రతకమని ఆయన చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలతో బాధపడుతున్నావా? ఈ సమస్యలు తీరలేదని నిరుత్సాహపడుతున్నావా? ఈ కుటుంబ పరిస్థితులు ఇంతే అనుకుంటున్నావా? ఈ బిడ్డల పరిస్థితి ఎప్పుడు మారుద్దని కృంగిపోతున్నావా? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ప్రభు వైపు చూడు, ప్రార్థన ఆయుధాన్ని ధరించు. ఆయనకు లోబడి జీవించినప్పుడు గొప్ప కార్యాన్ని చూస్తావు. అటువంటి జయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. విశ్వాసం ఉంచండి, నేను గొప్ప కార్యము చేస్తాను వాగ్దానము చేస్తావు నాయన. ఒక్కొక్కసారి నాయన నిరుత్సాహపడిపోతున్నాము, ఒక్కొక్కసారి ఎందుకు ఈ జీవితం అని వేదన చెందుతున్నా ప్రతి బిడ్డ గురించి ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చారు.
నాయన వారికి సహాయం పంపించండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. నీ సన్నిధి తోడుగా మా అందరికీ అనుగ్రహించమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.